విశాఖ భూముల వ్యవహారంలో సీబీఐ విచారణ అవసరం లేదని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం సరికాదని చెప్పారు. జగన్ బృందానికి సీబీఐ పేరెత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అక్కడ అధికారులు పొరపాటు చేశారా, ఇంకెవరైనా వాళ్ళతో కొల్లుడైన వాళ్ళు ఎవరు? దీనికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విల్ బి ఎనఫ్. దానికోసం సిబిఐ, నేను ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికి చెప్తుండా, మీకంత సిబిఐ మీద అంత నమ్మకం మీకుంటే 5-6 సంవత్సరాలు మీ మీద ఎంక్వైరీ చేసి మీ ఆస్తులు అటాచ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఉత్తమమైన చర్య ఏంటంటే, సిబిఐ ఏది చేసినా నాకు నమ్మకం ఉంది, అందుకనే విశాఖపట్నంలో సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను. కాబట్టి సిబిఐ నా మీద నా ఆస్తులు ఇన్ని సంవత్సరాలు విచారణ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆస్తులు అటాచ్మెంట్ దాకా వచ్చిన తర్వాత ఆ ఆస్తులన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, సిబిఐ మీద నమ్మకం ఉంది కాబట్టి అని చెప్పి తమ ఆస్తులు సరెండర్ చేసి ఆ కేసులో ఒప్పుకొని తప్పు పోండి, జైలుకి పోయి కూర్చోండి, కొరవ శిక్ష అనుభవించడండి. ఆ సెక్షన్ల ప్రకారం ఎంత శిక్ష ఉందో నేనేమంటానంటే, ఒక స్టేట్ లెవెల్లో ఒక రెవెన్యూ అధికారులు ఎవరితోనో కొల్యూడయ్యి కింద స్థాయి అధికారుల పై స్థాయి అధికారుల ఎవరు బ్యాక్గ్రౌండ్ అనే దానికి ఒక ఐపీఎస్లు ఐఏఎస్లు 2-3 టీం వేస్తారు. అది కూడా సరిపోదా అంటే ఏంటి నాకు అర్థం కావటంలే.